పురుషోత్తం రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెకీతో ఒప్పందం విషయంలో ఏం జరిగింది ఏంటని ప్రెస్ మీట్ పెడుతున్నారంటే చాలామంది రెండు మూడు అంటే ఒక 4-5 రోజులుగా వస్తున్నటువంటి వార్తలు అదానీ కేసు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అని ఆయన లంచం తీసుకున్నారని ఈ అంశాలపైన మాట్లాడతారు, మొత్తం ఒక క్లారిటీ ఇస్తారు, ఏం చెప్తారు అనుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల అంశాన్ని ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేస్తూ ఆ విషయాన్ని ఫోకస్ చేస్తూ అదానీ విషయాన్ని పెద్దగా పట్టించుకో ఒక 0.1% ఒక 1% చేస్తుంటారేమో. ఎందుకు అంటే మీరు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు విజనరీ అనే పదం వాడారు. ఎవరు విజనరీ అని? అవును సార్. నో డౌట్ ఇతరులు విజనరీ కాని వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎంత విజనరీ అంటే దీన్ని పూర్వరంగంలో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మరణంకు ముందు ఆయన ఒక బిజినెస్ మ్యాన్, పర్టికులర్ గా విద్యుత్ రంగంలో ఆయన ప్లాంట్స్ పెట్టాడు. ఆయనకి విద్యుత్ రంగం పట్ల పోకడల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, యంగ్ పర్సనాలిటీ. మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలి. వెనుజులా అనే దేశంలో లాంగ్ బ్యాక్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మొదలు దేశాధినేతల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది కాబట్టి బొగ్గు ఆధారిత విద్యుత్తుని తగ్గించుకోవాలి, మ్యాక్సిమం ప్రభుత్వాలు దీనికి శ్రద్ధ పెట్టాలి, సాంప్రదాయేతర ఇంధన వనరులపైన శ్రద్ధ ఫోకస్ పెట్టాలి అని చెప్తూ సోలార్ విండ్ పవర్ ను ముందుకు తీసుకొచ్చారు. జగన్ గారి విజనరీని ఎందుకు అంటున్నానంటే ప్రపంచ పోకడ అర్థం చేసుకున్నాడు. దీంతో భారతదేశం కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఆ ఒప్పందంలో సంతకం పెట్టాడు ప్రపంచ దేశాలతో పాటు, మా దేశం కూడా దాంట్లో. అందువల్ల వెంటనే సెక్యూ వచ్చింది. కారణం ఏంటంటే ప్రోత్సహించాలి కదా ప్రభుత్వం. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గాలంటే ఆల్టర్నేటివ్ విద్యుత్ ఉత్పత్తి రావాలి. అందువల్ల సోలారు విండుని పోవడానికి, అందులో సోలారు విండ్ పూర్తిగా ప్రైవేట్ రంగంలో వస్తా ఉంది. జగన్ గారు రెండు గమనించారు. ప్రపంచం అంతా రాబోయేది సోలార్ విండ్ పవర్ తో చూసిన ఒప్పందం, విద్యుత్ ఉత్పత్తి అనేది ఒకటి, ప్రైవేట్ రంగం వైపు వెళ్తా ఉంది ప్రపంచం అనేది ఒక నిజం, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా. కాబట్టి ఇట్లాంటి ఒక వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టార్టింగ్ డేస్ లో, నేను ఇంకో మాట కూడా చెప్తాను, ఇప్పుడు సెకీతో ఒప్పందం రద్దు చేసుకుంటే తిరిగి ఒప్పందం చేసుకుంటే ₹2.45 వాళ్ళు ఇస్తారని నేను అనుకోవట్లేదు. స్టార్టింగ్ డేస్ లో కేంద్ర ప్రభుత్వం కొంత శ్రద్ధ పెట్టి కొంత ఖర్చు పెట్టి ప్రోత్సహించాలి కదా రాష్ట్రాలని. 2 ఆఫర్లు చేసింది. ఒకటి మాక్సిమం మినిమం ధరలకి విద్యుత్తుని ఇవ్వడంతో పాటు మీరు రుణాలు పొందే అవకాశాన్ని ఇచ్చింది. అంటే ఎవరైతే ఈ ఒప్పందంలో రాష్ట్రాలు ముందుకు వస్తాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇచ్చాయి. ఈ రెండింటినీ జగన్ గారు లాజిక్ గుర్తుపట్టాడు. ప్రపంచ గమనం ఎలా ఉంది, మనం రాష్ట్రాన్ని దీన్ని అందిపుచ్చుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది, తక్కువ ధరకు వస్తుంది, అదనంగా రుణాలు తీసుకోవచ్చు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఉద్దేశంతో దాన్ని అందిపుచ్చుకున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చాలా మంది అప్పుడు విమర్శించారు, ఈయన బీజేపీ మెప్పు కోసం బీజేపీ రాష్ట్రాలు కూడా చేయని సాహసాలు చేస్తున్నాడు అని. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారులందరూ కూడా ఈ ల్యాండ్ అనేది పెద్ద సమస్యగా మారిపోతా ఉంది, దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి సమస్య రాకుండా చేయాలనే ఒప్పందంలో భాగంగా మన్మోహన్ సింగ్ గారి నుంచి వచ్చిన సంస్కరణలే. దీన్ని కూడా అందిపుచ్చుకున్న మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీనివల్ల కొంత సమస్యలు వస్తాయి రాజకీయంగా, అయినా ఛాలెంజ్ గా తీసుకున్నాడు. కారణం ఏంటంటే ఇవన్నీ రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ గమనం అలా ఉంటుందని దాన్ని తీసుకున్నాడు. కాబట్టి అదనపు ప్రోత్సాహాలు తెచ్చుకున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకున్నాడు, రాష్ట్రానికి అదన అడ్వాంటేజ్ అయింది. అదే కదా విజనరీ అంటే. ప్రపంచం అంతా ఏ గమనంలో ఉంది, ఎటువైపు వెళ్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం దేని పట్టుకుంటే మనకు అదనంగా ₹4 వస్తాయి రాష్ట్రానికి, ఇది పట్టుకున్నాడు కాబట్టి ₹2.49 తెచ్చుకున్నాడు. ఇప్పుడు గుజరాత్ కొన్ని రాష్ట్రాలకు రాంది ఎందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ కంటే ఫస్ట్ అందుకున్న రాష్ట్రానికి వాళ్ళు ప్రోత్సహిస్తారు. అలా అందుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి సెకీతో చేసుకున్న ఒప్పందాలు మీ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు గారి దగ్గర ఉన్నాయి. మీరు 2014 నుంచి 2019 వరకు చేసుకున్న పీపీఎల్ ఒప్పందాలు మీ దగ్గర ఉన్నాయి గవర్నమెంట్ కాబట్టి. ఈ రెండిట్లో నాదే బెస్ట్ అని చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టి కాదు సెకీ కరెక్ట్ కాదు. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు మనం మీరు అడిగినా నేను అడిగినా ఇంకెవరు అడిగినా ఆయన పెట్టరు కాబట్టి ప్రజలకు అర్థమవుతోందా ఎవరు ఇంత చేసుకున్నారు, ఎవరు ₹2.49 చేసుకున్నారు? ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలిగారు. ఆయనే అన్నారు నేను కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తున్నానా అని అన్నారు ఒక మాట. నేను నిస్సందేహంగా ఈశ్వర్ గారు పాయింట్ ఏంటంటే అబద్ధాలు పదే పదే చెప్తున్నారని, అబద్ధాల గురించి మాట్లాడుతున్నాను, నిజాలు చెప్పే ప్రయత్నం వైసీపీ ఎప్పుడు చాలా సందర్భాల్లో చేయలేదు. ఇప్పుడు అబద్ధాలు చెప్పే వాళ్ళకి లేని నామూషి మీకెందుకు నిజాలు చెప్పేవాళ్ళు? కరెక్ట్. నిజాలు 100 రోజులు చెప్పండి, రాజకీయాలు అదే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పదలుచుకుంటే ఎఫెక్టివ్ చెప్తాడు. ఒక చిన్న నిజం చెప్పకపోవడం వల్ల, ఇంత సందర్భంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాంటి అవినీతి ఆరోపణలు పదే పదే ఎందుకు చేస్తున్నారంటే, నేను గతంలో చెప్పాను కేసులు ఉండడం, అరెస్ట్ అయ్యడం, ఆ కేసు గురించి చెప్తా. ఒక రిటైర్డ్ జడ్జి, వైసీపీ వాళ్ళకి కూడా ఎవరికి తెలియదని నేను నమ్ముతున్నా ఇప్పటికి కూడా, అందువల్ల చెప్తున్నా ఈ పాయింట్.
ఒక రిటైర్డ్ జడ్జి ఫోన్ చేసి నాకు నువ్వు బాగా మాట్లాడుతుంటావు ఎప్పుడన్నా చెప్పి ఆ వైసీపీ వాళ్ళు చెప్పి ఏడవట్లేదు అని చెప్పి ఇదే పదం ఆడాడు మా రాయలసీమ గారు చెప్తున్నా. ఆయన ఏమంటాడంటే అసలు జగన్ కేసు నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే అసలు జగన్ కేసు ఇప్పుడు నడుస్తా ఉంది, ట్రయల్స్ కాదు, డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతా ఉందని. డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతా ఉందన్న విషయం కూడా ప్రపంచానికి తెలియదు. డిశ్చార్జ్ పిటిషన్ ఏంటి, నా పైన పెట్టిన కేసుకి అర్హత లేదు అని జగన్ గారు ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు అర్హత ఉందని నిరూపించుకోవాలి, జస్ట్ లైక్ క్వాష్ పిటిషన్. ఇప్పుడు జరుగుతా ఉండేది సిబిఐ కోర్టులో అర్హత లేదని. ఎందుకు అర్హత లేదన్నాడు? జగన్ గారి మీద ఉన్న ఆరోపణ ఏంటి, రాజశేఖర రెడ్డి కాలంలో కొన్ని కంపెనీలకు న్యాయం చేసినాడు, జీవోలు ఇచ్చినాడు, కుట్ ప్రోకోలో జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. ది గ్రేట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్న ప్రభుత్వమే హైకోర్టులో ఇచ్చిన అఫిడేట్ ఏంటంటే మా ప్రభుత్వం ఇచ్చిన, అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ కరెక్ట్ అని, ఇది పెట్టుబడిదారులు ప్రోత్సహించే ప్రయత్నం అని, దీనివల్ల పైసా నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదని రాష్ట్ర ప్రభుత్వం వేస్తే ఈయన డిశ్చార్జ్ పెట్టినాడు. ప్రభుత్వమే తప్పు చేసినప్పుడు నన్ను ఎందుకు అడుగుతారా బాబు, డిశ్చార్జ్ చేసినాడు. దాన్ని తట్టుకోలేక సిబిఐ తాళపేర పట్టుకుంటా ఉంది. ఇప్పుడు జరుగుతుంది జగన్ గారి కేసులో డిశ్చార్జ్ పిటిషన్. ఈ కేసుకు అర్హత లేదు, జస్ట్ లైక్ క్యాష్ పిటిషన్. డిశ్చార్జ్ పిటిషన్ ఎన్ని రోజులు నడుస్తుందంటున్నారు, మరి క్యాష్ పిటిషన్ 1 year నుంచి నడకలేదా చంద్రబాబు గారి స్కిల్ కేసులో? అవును, క్యాష్ పిటిషన్ వేసే అధికారం మీకున్నప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ చంద్రబాబు ఉండదు, జగన్ ఉండదా? అది ఇంతవరకు జగన్ గారు ఈ విషయం చెప్పలా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిబిఐ కేసుల్లో అసలు కేసే నడవదు. ఆ కేసు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ లో ఐఏఎస్ రిలీఫ్ వచ్చిందండి, ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళకి వలేశారు. గవర్నమెంట్ జీవోలు కరెక్ట్ అయినప్పుడు జీవోలు ఇచ్చిన ఐఏఎస్ మేమేట తప్పవుతాం, డిశ్చార్జ్మెంట్ హైకోర్టు డిశ్చార్జ్ చేసింది, వాళ్ళు రిలీఫ్ చేసిన కేసు నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎందుకు చెప్పారంటే కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి స్వయంగా మాట్లాడకూడదని చెప్పకపోవచ్చు, పార్టీ నాయకులు చెప్పొచ్చు. ఒక్క నిమిషం సార్, ఏం సార్ నా పాయింట్ ఏంటంటే జగన్ గారు బెయిల్ పిటిషన్ లో అబద్ధాలు చెప్పకూడదు, కేసుని ప్రభావితం, నా కేసు నడుస్తా ఉండేది అది కాదయ్యా క్వాష్ పిటిషన్ అని చెప్పడానికి ఏమి ఉంటుంది, తెలియదు అంట. జగన్ గారికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు సమాచారం. నా పాయింట్ ఏంటంటే జగన్ గారి కేసులో అవినీతికి సంబంధించిన విషయాలు చాలా విషయాల్లో వాస్తవాలు తెలియకపోవడం వల్ల చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, ఎంత చెప్పట్లేదు. ఇప్పుడు ఉదాహరణ కొన్ని ఛానల్ ఏమొస్తున్నాయి, భారతి గారి పిఏ పోస్ట్ పెట్టారు, అసలు భారతి గారి పిఏ లేరు నాకున్న సమాచారం ప్రకారం. పిఏ లేదన్నా పిఏని పెట్టేస్తున్నారు కదా, వాళ్ళు పెట్టేస్తారు, రాసేస్తారు, అది రుద్దేస్తారు. ఎవరు కేసు పెట్టట్లా, వాళ్ళు ఎందుకంటారు? నా పాయింట్ ఏంటంటే కేసు ఎవరు పెట్టలేదు ఎందుకు? జగన్ గారికి పిఏలు ఉన్నారు, బహుశా కేవీరెడ్డి మన వెంకటరెడ్డి గారు కూడా పిఏలు ఉండొచ్చు, అది రాజకీయ నాయకుడు కాబట్టి. అసలు భారతి గారు బిజినెస్ మ్యాన్ కి ఎందుకు పిఏలు ఉంటారు? వాళ్ళు కూడా మేనేజర్లు ఉంటారు కంపెనీలకి. పిఏలు పెట్టేసి ఆమె పెట్టి ఆమె పిఏ అని ఆమె పూట పక్కన పెట్టి డిబేట్లు పెడతా ఉంటే ఇంకొక కేసు నమోదు కాలేదు. పాయింట్ ఏంటంటే ఈ రోజు రైట్ ట్రాక్ లోకి వస్తున్నారు కాబట్టి నిజాలు చెప్పడం, చట్టపరంగా ఎదుర్కోవడం కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారంటారు. ఆ కరెక్ట్ ట్రాక్ లో ముందుకు నడవాలి. నడవకపోతే మళ్ళీ అనుమానాలు వస్తాయి, మళ్ళీ ఆ పిటిషన్ ఇది ఆ పరువు నష్ట దావా అయిపోతే మళ్ళీ వెనకపోయి అనుకుంటారు. జగన్ గారు మంచి అవకాశం ఇచ్చాడు, 48 గంటలు టైం ఇచ్చాడు, క్షమాపణలు చెప్తే పరువు నష్టం వేయనని చెప్పి. వాళ్ళు క్షమాపణలు చెప్పడం మంచిది, విత్డ్రా చేసుకోవడం మంచిది. ఇప్పటికైనా ఒకవేళ ధైర్యం ఉంటే జగన్ గారు పెట్టినటువంటి ఒప్పందం పైన కేసు పెట్టండి, సెకీ ఒప్పందం పైన కేసు పెట్టి విచారించి రద్దు చేసుకొని పాత పీపీఎల్, ఇప్పుడు జగన్ గారు ఒక ధైర్యంగా చేశారు, చంద్రబాబు గారు చేసినటువంటి పీపీఎల్ రద్దు చేసి సెకీతో ఒప్పందం చేసుకున్నాడు. గుడ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఛాలెంజ్ తీసుకోండి, జగన్ గారు ఒప్పందం చేసుకున్న సెకీని రద్దు చేసుకొని మీరు పాత పీపీఎల్ పునరుద్ధరించుకోండి, అధికారం మందే కదా, రైట్ అవుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీంట్లో డిఫెన్స్ లో పడుతుంది. జగన్ గారికి బీజేపీ నాయకులు మరీ దారుణం. ఆంధ్రప్రదేశ్ లో నరేంద్ర మోడీ గారికి చెడ్డ పేరు వస్తుందన్న స్పృహ కూడా లేదు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఇంక రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టేసి ఊరేగుతున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ లో రావడం ద్వారా ఒక మంచి జరుగుతుంది.